ఇవి నిజంగా చూస్తే నాకైతే దెయ్యం బొమ్మలా కనిపిస్తాయి. మరి మీరు చూస్తే ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అంటే మీకు ఏ గుర్తులాగా కనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే రాక్షసి బొమ్మలాగా కనిపిస్తుంది. సో ఇవైతే మార్కెట్లో వెళ్ళినప్పుడు మేమైతే తీసుకొచ్చుకున్నాము. ఇంట్లో ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను. నిజం చెప్పాలంటే ఇవి కుక్కర్లో కాక నార్మల్ బౌల్లోనే ఉడికించుకోవాలి. ఈ కుక్కర్లో ఉడికించేసరికి చాలా మెత్తగా అయిపోయాయి. సో మీరు ఉడికించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని ఉడికించుకోవాలంటే నార్మల్ బౌల్లోనే ఉడికించుకోండి. ఒక 20 మినిట్స్ బౌల్లో ఉడికించుకుంటే సరిపోతుంది. సో నాకైతే 3 విజిల్స్కే మెత్తగా అయిపోయాయి. కానీ టేస్ట్ మాత్రం అసలు వీటికి ఏ టేస్ట్ అని పేరు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. వీటి పేరైతే సింగాడ అంటారండి. సో మీరు ఎప్పుడైనా తిన్నారా? తిని ఉంటే కామెంట్ చేయండి. ఇవి అచ్చం రత్నపురి గడ్డలాగా ఉంటాయి కానీ వీటి టేస్ట్ చప్పగా ఉండదు, తీయగా ఉండదు, అసలు ఎలా చెప్పడానికి ఉండదన్నమాట. కానీ హెల్త్కి చాలా మంచిది. చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి.